మాట్లాడారు. అవన్నీ కూడా చాలా సమయం ఉంది. కోర్టులు ఉన్నాయి, కోర్టుల్లో బెయిల్స్ అన్నీ అయిన తర్వాత విచారణ జరుగుతుంది. జరిగినప్పుడు మనోహర్ గారి తరఫున ఆయన ప్లేడర్లు ఆయన వాదిస్తారు, ప్రభుత్వం తరఫున మా ప్లేడర్లు వాదిస్తారు. నేను నిజంగానే అంటే నా భార్య లేకపోతే వీళ్ళందరూ రాజకీయంగా ఆపాదించినట్టు నేను పాపం చేసి ఉంటే ఖచ్చితంగా అనుభవిస్తాను. నేను మాట్లాడే మాటలు మరీ ప్రత్యేకించి సామాన్య ప్రజలకి నేను ఒకటే నా విజ్ఞప్తి, అభ్యర్థన. ఇందులో నాకు గనక ఏదన్నా అంటే లేదా నా భార్య కానీ నేను కానీ ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నాం, పాపానికి మేము భాగస్థులం అయి ఉన్నామంటే గనక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి. దీంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదు అని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు, ప్రజలకు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది, ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేను అట్లాగే మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను. నేను ఎండి గారికి, సివిల్ సప్లైస్ ఎండి గారికి ఓ లెటర్ పెడుతున్నాను. 2014-15లో ఈ కస్టమ్ మిల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ కస్టమ్ మిల్లింగ్ స్టార్ట్ అయిన దగ్గర సిఎంఆర్ అంటున్నారు. దీంట్లో 2014-15 నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లులకి ధాన్యం తోలి దానికి వెనక్కి ప్రభుత్వానికి బియ్యం 9 మాసాలు 10 మాసాలైనా కూడా ఆ ధాన్యాన్ని ఆడిచ్చి బియ్యంగా మార్చి పంపనటువంటి అప్పచెప్పనటువంటి డబ్బులు కట్టిన ఏ రైస్ మిల్లర్ మీదన్నా ఇంతవరకు క్రిమినల్ కేసు ఏదన్నా ఫైల్ చేశారా? నేను సమాచారం అడుగుతున్నా, ఆయనకి లెటర్ ఇస్తాను. అయితే మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు చాలా పెద్ద మాటలు కూడా మాట్లాడారు, అంటే చాలా నిజాయితీగాతో కూడినటువంటి ఇదిగా మీరు చెప్పుకొచ్చారు. మీరు ఉద్యోగ ధర్మమే మీ ప్రధాన పాత్ర తప్పితే రాజకీయ కక్షలు లేవు. నేను ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతాకే ఉన్నానని కూడా అర్థం వచ్చేట్టుగా మీరు మీడియాలో మాట్లాడినట్టు నాకు ఎవరో చెప్పారు. నేను వారిని అడుగుతున్నాను, నేను ఎండి గారికి ఏదైతే సమాచారం కావాలని అడుగుతానో వాటన్నిటికీ దయచేసి మీరు నిజంగా మీ ఉద్దేశం కరెక్టే అయితే ఆ సమాచారాన్ని నాకు ఇప్పించండి. ఇంతవరకు ఏదైనా మరి రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్కి ఆడిచ్చి తద్వారా పేదవాళ్ళ బియ్యం అంటున్నారు కదా, ఆ పేదవాళ్ళకి బియ్యంగా ఇస్తాకి ఇచ్చిన రైస్ మిల్లులు ఆ ధాన్యాన్ని మీకు అప్పచెప్పకుండా ఉంటే, అలాగే నేను కరెంటు డిపార్ట్మెంట్ని సివిల్ సప్లైస్ని రెండింటినీ అడిగేటన్నిటి కూడా నాకు ఇప్పించండి. ఆ మిల్లుల్లో ప్రతి నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది, వాళ్ళ మిల్లుకి ఎప్పుడు ధాన్యం వెళ్ళింది, వాళ్ళ మిల్లు నుంచి బియ్యం ఎప్పుడు బఫర్ గోడౌన్కి వచ్చింది, ఆ వివరాలు. అలాగే బియ్యం అప్పచెప్పని వాళ్ళు 9 నెలలు 10 నెలలు అయినా కూడా బియ్యం అప్పచెప్పని వాళ్ళ మీద బ్యాంక్ గ్యారెంటీలు ఫోర్ఫిట్ చేశారా? అంటే వాళ్ళు ధాన్యం బ్యాంక్ గ్యారెంటీ ఎంత ఇస్తే అంత విలువైన ధాన్యాన్ని మిల్లుకి ఇస్తారు కాబట్టి ఆ మిల్లు ధాన్యం బియ్యంగా మారని ఏమన్నా కేసులు కట్టారా? బ్యాంక్ గ్యారెంటీ మాత్రమే వసూలు చేశారా? అంటే ధాన్యం విలువ మాత్రమే వసూలు చేసుకున్నారా? కేసులు కూడా కట్టారా? లేదు
ఎగ్గొట్టిన వాళ్ళ మీద ఇంతవరకు ఏమన్నా ఎక్కడెక్కడ ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే ఎంఎల్ఎస్ పాయింట్లో అంటే ప్రభుత్వ అధీకృత గోడౌన్లో పీడిఎస్ రైస్ ఉంచే చోట బియ్యం మాయమైతే లేదా షార్టేజ్ వస్తేనో మాయమైతేనో డబ్బులు వసూలు చేసినా కూడా ఏ అధికారి మీదన్నా కేసులు కట్టారా? డబ్బులు వసూలు చేసి ఊరుకున్నారా? అంటే నాకు ఈ సమాచారం కావాలి, అడుగుతున్నాను. నాకు ఇప్పించి పెట్టండి, అన్ని ఎండీ గారికి ఇస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి నేను అడుగుతున్నాను. పక్క రాష్ట్రం గురించి మనకు అనవసరం, కంబైన్డ్ స్టేట్ గురించి మనకు అనవసరం. అలాగే గోడౌన్ల దగ్గర కూడా ఏమన్నా జరిగితే డబ్బులు కట్టించుకుని వదిలేశారా, కేసులు కట్టారా? రేషన్ షాప్లో కూడా బియ్యం కనపడకుండా పోతేనో తప్పులు దొరికితేనో ఇంకోటో చేస్తే కేసులు కట్టారా? అంటే డబ్బులు వసూలు చేశారా, కేసులు కట్టారా? క్రిమినల్ కేసులు ఏమన్నా కట్టారా? అలాగే 47,000 టన్నుల్ని మీరు సీజ్ చేశారేదో అన్నారు. ఎవరన్నా అరెస్ట్ చేశారా? పేరు నాని భార్య ఎంబడపడినట్టు, పేరు నాని ఎంబడపడినట్టు ఈ టీవీల్లో, పేపర్లలో, యూట్యూబ్లో గడిచిన 20 రోజులుగా నన్ను చిత్రవద చేస్తున్న స్థాయిలో 47,000 టన్నులు కదా మీరు సీజ్ చేసింది. ఏ దాంట్లో ఎఫ్ఐఆర్లో ఉన్న ముద్దాయిల మీద ఉన్న స్టోరీలు రాశారా? ఇన్వెస్టిగేటివ్ ఐటమ్స్ రాశారా? ఫాలో అప్ పేజీలతో స్టోరీలు రాశారా? కోర్టులో ఆ రోజు హీరింగ్ ఉందంటే పెద్ద స్టేట్ ఐటమ్ అంటే జడ్జి గారు చదవాలి. అమ్మో ఇడు దొంగ అనుకుంటా, పెద్ద పేపర్ రాసింది, రెండో పేపర్ రాసింది, లేదా మూడో పేపర్ రాసింది అనుకుని జడ్జి గారిలో బిగుసుకుపోవాలి. న్యాయం వీళ్ళకి దొరకకూడదు. సహజం, ఎవరైనా మనుషులే కదా, న్యాయస్థానంలో ఉన్నాళ్ళనే అందరూ మనుషులే కదా. ఇదేదో కాంప్లికేటెడ్ కేసు లాగుంది, ఇదేదో పెద్ద భూతం లాగుందని చెప్పని రావాలి. నేను అడిగాను ఒక ఆయన్ని, విలేకరే కాకపోతే నా 30, 20, 25 ఏళ్ళ నుంచి బాగా నేను మొదటిసారి ఎమ్మెల్యేనే. అప్పుడు ఆయన ఒక మంచి విలేకరి, ఇవాళ పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆయన అడిగితే, ఏమండి ఇది ధర్మమా? ఇంత అసహ్యంగా, ఇంత ఘోరంగా ఎట్రిబ్యూట్ చేసి రాయటం అనేది ధర్మమా అంటే నవ్వుతూ, ఇవాళ మా ఓనర్ గారికి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నువ్వే మొదటి టార్గెట్ మాకు అని చెప్పి ఆయన నవ్వులోనే మాట్లాడు. ఓ పోన్లేండి, మంచిదే, సంతోషం. ఏదోటి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా నన్ను పెద్దోడిగా మీరు ఊహించుకుంటున్నారు, సంతోషం. నా నాయకుడి కంటే కూడా నేనే ముందు టార్గెట్గా మీకు ఇవ్వటం అనేది సరే. ఏదున్నా భగవంతుడు ఉన్నాడు. అలాగే ఎండి గారు నేను అడిగే దాంట్లో మనోహర్ గారిని నా రిక్వెస్ట్, ఎండి గారితో సమాచారం ఇప్పించమని. 2017 జూలైలో అని నాకున్న సమాచారం ఎవరో నాకు చెప్పారు. 2017 జూలైలో మచిలీపట్నం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వ సంస్థ, గిడ్డంగుల సంస్థ, దానిలో సుమారుగా ఒక 100 టన్నులు షార్టేజ్ వస్తే డబ్బు కట్టించుకున్నారా, ఎవరి మీదన్నా కేసు కట్టారా? మరొక సమాచారం కూడా నాకు కావాలి, ఇప్పించి పెట్టండి. నేను వేడుకుంటున్నాను మనోహర్ గారిని. 2017-18 సంవత్సరాల్లో 2017-18 సంవత్సరాల్లో ప్రస్తుత క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు, ఆయనే రైస్ మిల్ ఓనరు, ఆయన పేరు మీదే రైస్ మిల్ లైసెన్స్ ఉంది. వారికి పంటలు మొదలయ్యేది నవంబర్ 15-20 తారీఖు నుంచి కృష్ణా జిల్లాలో కోతలు బిగినవుతాయి. వెస్ట్ గోదావరిలో అయితే కొంచెం అక్టోబర్ ఆఖరు, నవంబర్ ఫస్ట్ వీక్లో బిగినవుతాయి. ఈస్ట్ వెస్ట్లో, కృష్ణాలో నవంబర్ 15-20 నుంచి బిగినవుతాయి. ఆ మంత్రి గారి మిల్లుకి నవంబర్ ఆఖరు, డిసెంబరు
జనవరి, ఫిబ్రవరి ఈ 4 మాసాల్లో ప్రభుత్వం ఆయనకి ధాన్యం రైతుల దగ్గర కొని అప్పచెప్పితే మళ్ళీ అక్టోబర్, నవంబర్ దాకా అంటే మళ్ళీ పంటలు మళ్ళీ కోతలు వచ్చేసినాయి. అప్పటి వరకు కూడా బియ్యాన్ని అప్పచెప్పకపోతే అప్పుడున్నటువంటి ఒక నికార్సైన జాయింట్ కలెక్టర్ మంత్రి అని కూడా చూడకుండా ఆ మంత్రి గారి బ్యాంక్ గ్యారంటీలు ఫోర్ఫీట్ చేశారు. అంటే ఆయన ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీల్ని